హలో వ్యూయర్స్, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ మంచన, కో-ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ హాస్పిటల్స్ హైదరాబాద్. మాకు 4 సక్సెస్ఫుల్ బ్రాంచెస్ ఉన్నాయి. 1 కేపీహెచ్బి, 2 కొండాపూర్, 3 మణికొండ, 4 బంజారాహిల్స్. ఈ 4 లొకేషన్లో మా యొక్క దంత వైద్య సర్వీసెస్ అనేటివి అందించబడుతున్నాయి. అయితే లాస్ట్ వీక్ డాక్టర్ చరణ్ ఈజ్ ద అనదర్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ హాస్పిటల్స్ ఒక అలైనర్స్ అండ్ బ్రేసెస్ గురించి ఒక వీడియో పోస్ట్ చేశారు. అయితే చాలామంది కూడా కమెంట్స్లో చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, బ్రేసెస్ బెస్టా లేకపోతే అలైనర్స్ బెస్టా, అలైనర్స్ అయితే కాస్ట్లీ ఉంటాయా, బ్రేసెస్ అయితే కాస్ట్లీ ఉంటాయా అని చెప్పేసి చాలా రకాల క్వశ్చన్స్ అనేటివి అడగడం జరిగింది. అయితే అంతమందికి నేను రిప్లై ఇవ్వలేక నేను ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. వాట్ ఈజ్ బ్రేసెస్, వాట్ ఈజ్ అలైనర్స్ అంటే ఇది ఒక రకమైన చికిత్స. దీన్ని ఎప్పుడెప్పుడు వాడతాడు అంటే, ఎత్తు మరియు వంకర పళ్ళు ఉన్నప్పుడు, లేదంటే సందులు ఉన్నప్పుడు, లేదంటే అన్నీ కూడా ఎగుడు దిగుడుగా ఉండడము, లేదంటే డీప్ బైట్ ఉండడము, లేదంటే కింది పళ్ళు బయటకు ఉండడం, పై పళ్ళుకి లోపలికి ఉండడము, ఇలాంటి సందర్భాలలో మనము ఎత్తు మరియు వంకర పండ్లు, సందు పండ్లకు చేసే చికిత్సకు వాడే పద్ధతిని 2 రకాలుగా విభజించారు. 1 బ్రేసెస్ ద్వారా, 2 అలైనర్స్ ద్వారా. అయితే బ్రేసెస్ అంటే ఏంటి? క్లిప్స్, మనము మెటల్ క్లిప్స్ కానీ, సిరామిక్ లేదంటే టూత్ కలర్డ్ క్లిప్స్ కానీ వాడి వాటికి వైరేసి ఎవ్రీ మంత్ ట్రీట్మెంట్ చేయడం అనేది ఒక పద్ధతి. తర్వాత ఇందులో ఉన్న రకాలు, నేను ఈ బ్రేసెస్లో ఉన్న రకాలు నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను, అలైనర్స్లో ఉండే రకాలు కూడా నెక్స్ట్ ఇంకొక వీడియో చేస్తాను. ఫస్ట్ బ్రేసెస్ బెటరా, అలైనర్స్ బెటరా అనే దానికి సమాధానం మీరే నిర్ణయించుకోవాల్సిన వీడియో ఇది. నేను ఇప్పుడు చెప్తాను, వినండి. అయితే బ్రేసెస్ అంటే ఏంటి? ఒక బ్రాకెట్స్ ఉంటాయి కదా, మెటల్ బ్రాకెట్స్, సిరామిక్ బ్రాకెట్స్ ఈచ్ టూత్కి పెట్టేసి ఎవ్రీ మంత్ వస్తే వాటిని టైట్ చేయడము, వైర్స్ మార్చడము, లైగేచర్స్ మార్చడము, ఎవ్రీ మంత్ అపాయింట్మెంట్ చెక్ చేసుకుంటా ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. అలైనర్స్ అంటే ఏంటి? వీటిని ఇంకో పేరేంటి? ఇన్విజిబుల్ బ్రేసెస్. ఇదేంటంటే లాస్ట్ 7 ఇయర్స్ నుంచి ఈ ప్రాక్టీస్ అనేది మొదలైంది. ఇన్విజిబుల్ బ్రేసెస్ అంటే ఏంటి? కస్టమ్ మేడ్ ప్లాస్టిక్ ట్రేస్ అన్నట్టు. ఈచ్ పేషెంట్కి, ఈచ్ ఇండివిజువల్కి కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెట్స్ ఆఫ్ ట్రేస్ అనేటివి వస్తాయి అన్నట్టు. అయితే వీటి రెండింటి మధ్యన తేడాలు ఈరోజు నేను మీకు చెప్తాను. ఈ మెటల్ బ్రేసెస్ కానీ, సిరామిక్ బ్రేసెస్ వాడడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? ఈ ఇన్విజిబుల్ బ్రేసెస్ లేదంటే అలైనర్స్ వాడడం వల్ల అడ్వాంటేజెస్ ఏంది, డిసడ్వాంటేజెస్ ఏంది అనేది ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెంబర్ 1, క్లియర్ అలైనర్స్ లేదంటే ఇన్విజిబుల్ బ్రేసెస్. వీవి ఎలా తయారు చేస్తారు అని అంటే, ఫస్ట్ ఒక ఎక్స్రే తీసుకుంటారు, కన్సల్టేషన్ చేస్తాము, ఆ తర్వాత డిజిటల్ స్కానింగ్ పద్ధతిలో చేసి ఒక ప్లాన్ అనేది తెచ్చుకుంటాం. తెచ్చుకున్న తర్వాత ఒక పేషెంట్ని బట్టి 15 అలైనర్లు, 20 అలైనర్లు, 30 అలైనర్లు అలా వస్తాయంటారు. అయితే వీటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే, ఈ ట్రేస్ పెట్టుకోవడం చాలా అంటే చాలా ఈజీ. నెంబర్ 1. నెంబర్ 2, ఇవి ప్లాస్టిక్ ట్రేస్ చాలా స్మూత్గా ఉండడం వల్ల పేషెంట్కి ఎలాంటి అన్కంఫర్ట్ అనేది ఉండదు. నెంబర్ 3, నోటీసబుల్. ఎవ్వరు కూడా గుర్తుపట్టరు. ఈ ట్రేస్ పెట్టుకున్న తర్వాత ట్రీట్మెంట్ చేయించుకుంటున్నట్టుగా ఎవ్వరు కూడా గుర్తుపట్టరు. అంటే ఇట్ ఈస్ నాట్ నోటీసబుల్ బై ది అడ్జసెంట్ పర్సన్. అండ్ వెరీ ఈజీ టు క్లీన్. ఈజీగా తీయొచ్చు, దాన్ని మంచిగా క్లీన్ చేసుకోవచ్చు, మళ్ళీ పెట్టుకోవచ్చు. నెంబర్ 5, ఏ రకమైన ఆహార పదార్థాలైనా తినొచ్చు. ఎందుకంటే ట్రేస్ తీసేసిన తర్వాత ఏ రకమైన ఆహార పదార్థాలైనా మనం తినొచ్చు. నెంబర్ 7, హాస్పిటల్కి రావాల్సిన అవసరం ఉండదు అన్నట్టు. వాళ్ళు ఇంట్లోనే ఎవ్రీ 15 డేస్కి ట్రేస్ మారుస్తూ ఉంటే ఆటోమేటిక్గా టీత్ అనేటివి అలైన్మెంట్ అనేది అవుతుంటాయి అన్నట్టు. నెంబర్ 8 ఏంటి అని అంటే, ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత మీకు రిజల్ట్ అనేది ముందే చూపిస్తాం అన్నట్టు. మొదట ఎలా ఉంది, లాస్ట్కి ఎలా ఉంది, ఫస్ట్ మేము చూపించింది, లాస్ట్ మేము చూపించింది సేమ్ ఉందా లేదా, ఒకవేళ లేకుంటే మళ్ళీ కూడా కొన్ని ట్రేస్ అనేటివి తెప్పించి ట్రీట్మెంట్ అనేది ఫినిష్ చేయడం జరుగుతుంది. ఈ విధమైన అడ్వాంటేజెస్ ఉన్నాయి. అదే డిసడ్వాంటేజెస్ ఏంటి అని అంటే, నెంబర్ 1, ఇది కొంచెం ప్రీమియం సెగ్మెంట్లోకి వస్తుంది. అంటే కొంచెం డబ్బు అనేది ఎక్కువ ఖర్చు అవుతుంది కంపేరిటివ్లీ బ్రేసెస్తో పోల్చుకుంటే. నెంబర్ 2, రోజుకు 18 నుంచి 20 గంటలు పెట్టుకోవాల్సి వస్తుంది. అయితే ఏదైనా సరే డిసిప్లైన్డ్ ప్రొసీజర్ అనేది ప్రతి మనిషికి అనేది కొంచెం కష్టతరమైనది. కానీ దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి అంటే, రిజల్ట్ వస్తూ ఉంటే పేషెంట్కి ఇంట్రెస్ట్ వస్తుంది అన్నట్టు పెట్టుకోవాలి అని. సో ఇది డిసిప్లైన్డ్ ప్రొసీజర్ అన్నట్టు. డైలీ 18 to 20 అవర్స్ ఓన్లీ. తినేటప్పుడు, బ్రష్ చేసేటప్పుడు, లేదంటే కార్బోనేటెడ్ వాటర్ తాగేటప్పుడు మాత్రమే తీయాలి. మిగతా అన్ని సందర్భాలలో ఖచ్చితంగా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. నెంబర్ 3, అన్ని కేసెస్కి ఇది సక్సెస్ కాదు. 90% కేసెస్కి మాత్రమే సక్సెస్ అవుతుంది. అయితే ఒక 10% కేసెస్కి ఎలా ఉంటుంది అంటే, హైబ్రిడ్ పద్ధతి. అంటే
బ్రేసెస్ వేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ యూఎస్కి వెళ్ళాలి, కానీ అతనికి అంత ఈజీగా రావట్లేదు ట్రీట్మెంట్. ఇప్పుడు 6 months ఇక్కడ బ్రేసెస్ వేసి మాకు కావాల్సిన అక్లూజన్ ప్రాపర్ అయిన తర్వాత ఆ తర్వాత అలైనర్స్ అనేది షిఫ్ట్ చేయగలుగుతాం. 90% పీపుల్కి మనం ఈ యొక్క అలైనర్స్ అనేటివి వాడచ్చు. కాకపోతే ఇది కొంచెం ప్రీమియం సెగ్మెంట్లోకి వస్తుంది. కంపారిటివ్లీ బ్రేసెస్ ది అలైనర్స్ ఆర్ మోస్ట్ పాపులర్ బికాస్ ఆఫ్ ది కంఫర్ట్ అండ్ బికాస్ ఆఫ్ ది రిజల్ట్, బ్యూటిఫుల్ రిజల్ట్. ఓకే, ఇది అలైనర్స్. బ్రేసెస్ తీసుకున్నట్లయితే బ్రేసెస్ ఏంటి, కొంచెం తక్కువ రేట్ అనేది ఉంటుంది కంపారిటివ్లీ అలైనర్స్. తర్వాత ప్రతి టూత్కి కూడా బ్రాకెట్స్ పెట్టి రబ్బర్ బ్యాండ్స్, లైగేచర్స్ వేయడం వల్ల ఏమవుతుంది, బ్రష్ చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది కంపారిటివ్లీ అలైనర్స్. నెంబర్ 3, ఎవ్రీ మంత్ ఖచ్చితంగా రావాలి ట్రీట్మెంట్కి. బ్రాకెట్స్ ఊడిపోయినా కానీ మళ్ళీ పెట్టించుకోవాలి. తర్వాత ట్రీట్మెంట్ ఎవ్రీ మంత్ ట్రీట్మెంట్ వస్తే లైగేచర్స్ అంటే వైర్స్ మార్చడం, రబ్బర్ బ్యాండ్స్ మార్చడం చేసుకోవాల్సి వస్తుంది. నెంబర్ 4 ఏంటంటే అన్ని రకాల ఆహార పదార్థాలు తినడానికి ఉండదు. స్టిక్కీ ఫుడ్, హార్డ్ ఫుడ్, పెద్ద పెద్ద ముక్కలు, పెద్ద పెద్ద పీసెస్ తినాలి అంటే కొంచెం కష్టతరమైంది. అయితే నెంబర్ 5 ఏంటంటే ఖచ్చితమైన రిజల్ట్ వస్తుంది. ఏంది, బ్రేసెస్లో ఎలాంటి కేసు అయినా సరే బ్రేసెస్ తోటి మనం చేయొచ్చు. ఇవి అడ్వాంటేజెస్. డిసడ్వాంటేజెస్ ఏంటి, బ్రేసెస్ తోటి మనకు క్లీన్ చేయడం కష్టమవుతుంది. నెంబర్ 1, గమ్ డిసీజెస్, డీకేలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. నెంబర్ 3, ఫుడ్ అనేది అన్ని రకాలుగా తినలేమన్నట్టు. నెంబర్ 4, ఎవ్రీ మంత్ విజిట్ చేయాల్సి వస్తుంది డాక్టర్ దగ్గరికి. ఓకే, సో బ్రేసెస్ కొంచెం తక్కువ రేటు, అలైనర్స్ కొంచెం ప్రీమియం. బ్రేసెస్ అనేది అఫోర్డబుల్, అలైనర్స్ అనేది ప్రీమియం. ఓకే, ఆ తర్వాత బ్రేసెస్కి రెగ్యులర్ విజిట్స్ కావాలి, అలైనర్స్కి రెగ్యులర్ విజిట్స్ అవసరం లేదు. బ్రేసెస్ కనపడుతుంటుంది ప్రపంచానికి, మీకు ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను, అలైనర్స్ కనపడదు. బ్రేసెస్లో ఎలాంటి కేసు అయినా చేయొచ్చు, అలైనర్స్లో 90% కేసెసే చేయాల్సి వస్తుంది. సో ఈ వీడియోని చూసిన తర్వాత మీరే డిఫరెన్షియేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అంత సెల్ఫ్ డిసిప్లిన్ నాకు ఉందా లేదా, నేను ప్రీమియంకి అర్హున్నా కాదా, అంటే నేను పెట్టుకోగలుగుతానా లేదా. కానీ ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ మేము మాత్రం 100% ఖచ్చితమైన రిజల్ట్ అయితే ఇస్తాం. ఒకవేళ రిజల్ట్ ఇవ్వకపోతే మళ్ళీ రిఫైన్మెంట్కైనా సరే స్కాన్ తీసుకొని మళ్ళీ కూడా అలైనర్స్ అనేది నేను హెల్ప్ చేసి మీకు ఖచ్చితమైన చికిత్స అనేది అందిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐఎమ్ డాక్టర్ అశోక్ కుమార్ మంచన, హెలిడెంట్ హాస్పిటల్స్, హైదరాబాద్.